ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనం ఈరోజు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాము. ఇవి చాలా 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 ప్రాముఖ్యమైన వచనాలు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ గనక మీరు ఓపెన్ చేస్తే మీకు చాలా చాలా సెన్సేషనల్ వార్తలని, క్రిస్టియన్స్కి సంబంధించిన కొన్ని వార్తలు అనుక్షణం సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయిలని బలిచ్చారు, బలిస్తున్నారు, బలి ఇవ్వబోతున్నారు. అది గనక బలిచ్చేస్తే ఇక యెరూషలేములో దేవుని మందిరం కట్టేస్తారు అని ఒకళ్ళు వీడియో పెట్టారు. ఇంకొక ఆయన ఏం వీడియో పెడుతున్నారు అని అంటే, అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి వచ్చేసాడు. ఇంకొక ఆయన వీడియో ఏం పెట్టారంటే, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరం కట్టేశారు అని వీడియో పెట్టేశారు. ఇలా యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి. ఇక ఏం లేదు, ఇక అయిపోయింది, ఇక అయిపోయింది, ఇక అయిపోయింది అంటున్నారు. ఏమైపోలా. దేవుని బిడ్డ, సంఘం ఎత్తబడే దినాల్లో అయితే మనం ఉన్నాం. ఆ విషయంలో అసలు డౌట్ లేదు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయిలని బలి ఇవ్వటం ద్వారా సంఘం ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణంలో ఇశ్రాయేలీలు దేవుని మందిరం కట్టాలి. అది ఇంకా కట్ల. అది కట్టినంత మాత్రాన సంఘం ఎత్తబడదు. సంఘం ఎత్తబడాలి అని అంటే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు నెరవేరాలి. ఆ వచనాల్లో ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కడతారు. వాళ్ళు బలులు అర్పించుకుంటూ ఉంటారు. ఆ దినాల్లో క్రీస్తు విరోధి అనేవాడు వెళ్ళాలి. యెరూషలేం పట్టణంలో ఉన్న ఆ దేవుని మందిరం లోపలికి వెళ్ళాలి. అందులో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. అక్కడికి వాడు వెళ్తాడు. వాడు వెళ్ళి సింహాసనం వేసుకుని కూర్చుని, నేనే దేవుణ్ణి, నాకే బలులు ఇవ్వండి, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని ఇశ్రాయేలీల్ని బలవంతం చేస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. అప్పుడు మనకేం అర్థమైద్దంటే, వీడే క్రీస్తు విరోధి అనేది అర్థమైద్ది. ఎప్పుడైతే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడో, ఎప్పుడైతే క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలీల పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చుని నేనే దేవుణ్ణి అంటాడో, అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. అప్పటి వరకు సంఘం ఎత్తబడదు. ఎర్రని పేయిలు వధించినా, ఇశ్రాయేలీలు మందిరం కట్టుకున్నా, లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చి నేనే క్రీస్తునని చెప్పినా, ఇవన్నీ సెకండరీ, అవన్నీ ముఖ్యం కాదు. ఇశ్రాయేలీలు మందిరం కట్టుకుని అందులో బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు విరోధి లోపలికెళ్ళి సింహాసనం మీద కూర్చుని నేనే దేవుణ్ణి అని చెప్తేనే సంఘం ఎత్తబడింది. అప్పటి వరకు సంఘం ఎత్తబడదు. ఇది ప్యాటర్న్. సో ఇది జరగాలి. ఇది జరిగేంత వరకు సంఘం అయితే ఎత్తబడదు. ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి. దేవుని బిడ్డ, ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు? ఇశ్రాయేలీలు దేవుని మందిరం ఎప్పుడు కడతారు? ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే బైబిల్లో కొన్ని బేసిక్ అధ్యాయాలు మనకు అర్థం కావాలి. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. జస్ట్ ఈ బేసిక్ అధ్యాయాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. జస్ట్ ఈ బేసిక్ అధ్యాయాలు కనుక మనకు అర్థమైతే అసలు క్రీస్తు విరోధి అంటే ఎవరు, వాడు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, వాడు ఏ దేశంలో నుంచి వస్తాడు, వాడు ఎవరితో కలుస్తాడు, వాడు ఎలాంటి పనులు చేస్తాడు, ఈ విషయాలన్నీ మనకు అప్పుడు అర్థమవుతాయి. క్రీస్తు విరోధి బయలుపరచబడిన వెంటనే సంఘం ఎత్తబడింది. ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు, 4 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము
10, 11, 12, 13 వచనాలు నేను చదువుతున్నాను. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. దేవుని బిడ్డ, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా తండ్రి, నైనా మీకు వందనాలు ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించే దేవుడు ప్రభా, మా ఆత్మీయ నేత్రాలు తెరిచే దేవుడు ప్రభా. నాయనా, ఈరోజు నాయనా ఈ లైవ్ కార్యక్రమంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నాయనా, ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె హృదయాన్ని తెరవండి నాయన. మా మనోనేత్రాలు వెలిగించండి నాయన, ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా, కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రంలో మేము ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరువుము అంటున్నాడు. మోషే అంటున్నాడు, నీ మహిమను నాకు చూపించు అంటున్నాడు ప్రభా. భక్తులు నిన్ను చూడాలనుకున్నారు, నీ ప్రత్యక్షత పొందాలనుకున్నారు. అయ్యా, అదే విధంగా మేము అడుగుతున్నాం తండ్రి, నీ మహిమను చూపించండి నాయన, మా కన్నులు తెరవండి ప్రభా. ఆశ్చర్యమైన సంఘటనలు మాకు తెలియచేయండి తండ్రి. ఈరోజు ప్రభా ఈ వాక్యం వెల్లడి అవుతుండగా నీ ప్రత్యక్షత మా అందరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, మరియు 7 రాజులు కలరు. వాళ్ళెవరు? మరియు 7 రాజులు కలరు. ఒక రాజు ఏంటి? ఈ భూమి మీద చాలా రాజ్యాలు వచ్చినాయి, పోయినాయి. ఆ రాజ్యాలకి రాజులు వచ్చారు, పోయారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే 7 రాజులు కలరు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు ఉంటాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు, ఆ రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు. ఇలా ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది రాజులు ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చెబుతుంది, మరియు 7 రాజులు కలరు. ఈ 7 రాజులు ఎవరు? ఏ దేశానికి సంబంధించిన వారు? అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఈ 7 రాజులు ఎవరు అని అంటే, మనం ఇప్పుడు ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నామంటే క్రీస్తు విరోధి గురించి తెలుసుకోబోతున్నాం. క్రీస్తు విరోధి. అసలు ఈ క్రీస్తు విరోధి అంటే ఎవరు? వాడు ఏ దేశం నుంచి వస్తాడు? వాడు ఎలాంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు? వాడు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? దీని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలీల్ని హింసిస్తాడు. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలీల్ని చాలా దేశాలు హింసించినాయి, చాలామంది హింసించారు. చాలామంది రాజులు ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలి అని అనుకున్నారు. ఆ లిస్టులో ఆఖరి వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు భూమి మీద ఉన్న అన్ని దేశాలను తుడిచేయాలి అని అనుకోడు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కేవలం ఇశ్రాయేలీల్ని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఒక్క ఇశ్రాయేలీలతోనే వాడికి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటో కూడా మనం కొద్ది నిమిషాల్లో ధ్యానం చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు ఎవరిని వెతుకుతున్నాము అంటే క్రీస్తు విరోధి అనే వాడిని వెతుకుతున్నాం. వాడు ఏ దేశం నుండి వస్తాడు, వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కాబట్టి ఈ రాజులు ఎవరు అని అంటే, మరియు 7 రాజులు కలరు అంటే, ఆ 7 రాజులు తమ రాజ్యాలతో ఇశ్రాయేలీని హింసించిన వాళ్ళు. వాళ్ళే ఇశ్రాయేలీని హింసించారు. ఆ 7 రాజుల్లోనే ఆఖరి వాడు క్రీస్తు విరోధి. వాడు తన రాజ్యంతో ఇశ్రాయేలీని హింసించాలి అని అనుకుంటాడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీని ఎందుకు హింసిస్తాడు? ఎందుకంటే దేవుడు దేనినైతే కోరుకుంటాడో సాతాను దాన్ని నాశనం చేయాలని చూస్తాడు.
దేవుడు అమెరికాని కోరుకున్నాడు అనుకోండి, సాతాను అమెరికాని నాశనం చేస్తాడు. దేవుడు ఇండియాని కోరుకున్నాడు అనుకోండి, సాతాను ఇండియాని నాశనం చేయటానికి వస్తాడు. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు అనుకోండి, సాతాను మీ దగ్గరికి వస్తాడు. దేవుడు మిమ్మల్ని తృణీకరించాడు అనుకోండి, సాతాను మిమ్మల్ని అసలు టచ్ కూడా చేయడు. దేవుడు దేనినైతే ఇష్టపడతాడో, దేనినైతే కోరుకుంటాడో, దేనితో అయితే నిబంధన చేస్తాడో దానిని డెస్ట్రాయ్ చేయటానికి, నాశనం చేయటానికి సాతానుడు వస్తాడు, అపవాది వస్తాడు. అందుకనే దేవుడు మన చుట్టూ కంచి వేసాడు, అపవాది మనల్ని ముట్టకుండా. ఎందుకంటే మనం అంటే దేవునికి ఎంతో ఇష్టం, మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఇశ్రాయేలీల దగ్గరికి క్రీస్తు విరోధి ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల గురించి దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు అనేది దేవుని కనుగుడ్డు, దానిని ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. ఇశ్రాయేలీలు అంటే దేవునికి ప్రశస్తం. ఎందుకంటే ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు, ఇశ్రాయేలు పితరులతో దేవుడు నిబంధన చేశాడు. కాబట్టే ఇశ్రాయేలు అంటే దేవునికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అలాంటి ఇశ్రాయేలీల్ని నాశనం చేయటానికే క్రీస్తు విరోధి లాస్ట్లో వస్తాడు. సో దానికి ముందు ఇక్కడ రాయబడింది, మరియు 7 రాజులు కలరు. ఇప్పుడు ఆ 7 రాజులు ఎవరో మనం గమనించాలి. ఆఖరివాడు క్రీస్తు విరోధి. మరి ముందున్న వాళ్ళెవరు? వాళ్ళు కూడా ఇశ్రాయేలీని హింసించిన వాళ్ళు. వాటిల్లో మొదటిది ఏంటంటే, రాజులు అంటే రాజ్యాలు. కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అవి ఇశ్రాయేలుని హింసించినాయి. వాటిలో మొదటి రాజ్యం ఏంటి అంటే ఈజిప్ట్. యాకోబు కనాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చిందని తన కుటుంబం అంతటిని తీసుకుని ఐగుప్తులోకి వెళ్ళాడు. యాకోబు భార్యలు, యాకోబు కుమారులు, యాకోబు కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మొత్తం 70 మెంబర్స్, 70 మంది ఇశ్రాయేలు దేశంలో నుండి, పాలు తేనెలు ప్రవహించే ఆ కనానులో నుండి ఈజిప్టులోకి వెళ్ళాడు 70 మందితో. 430 సంవత్సరాల కాలం తర్వాత ఆ 70 మంది కొన్ని లక్షల మందిగా అభివృద్ధి చెందారు. అప్పుడు ఈజిప్ట్ ఇశ్రాయేలీల్ని హింసించడం ప్రారంభించింది. 7 రాజులు కలరు అంటే అందులో మొదటి రాజు లేదా రాజ్యము ఈజిప్ట్ రాజ్యం. ఈజిప్ట్ అనేది ఇశ్రాయేలీల్ని భూమి మీదే లేకుండా చేయాలని చూసింది. అది మొదటి రాజ్యం, అది మొదటి రాజు. రెండవది, ఎప్పుడైనా సరే రాజు అంటే అతని రాజ్యాన్ని కూడా సూచిస్తుంది. రెండవది, ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అషూరు రాజ్యం ఇశ్రాయేలీల్ని చెరలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అది రెండవ రాజు లేదా రెండవ రాజ్యం అషూరు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం, అది కూడా ఇశ్రాయేలీల్ని చెరలోకి తీసుకుని వెళ్ళింది. 4వది మాదియా పారసీక రాజ్యం. 5వది గ్రీసు రాజ్యం. 6వది రోమా రాజ్యం. 6 ఉన్నాయి ఇప్పుడు వరకే. ఈ ప్రకటన గ్రంథం రాసే టైంలో రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యము ఇశ్రాయేలీల్ని హింసిస్తుంది, ఇశ్రాయేలీల మీద ప్రభుత్వం చేస్తుంది. అది 5వది, సారీ అది 6వది. రోమా సామ్రాజ్యం 6వది. మీకు ఇదంతా అర్థం కావాలి అని అంటే తప్పనిసరిగా మీకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము అలాగే 7వ అధ్యాయము తప్పనిసరిగా మీకు అర్థం అవ్వాలి. దీని గురించి నేను ఇంతకుముందు లైవ్ కార్యక్రమంలో ఆల్రెడీ మనం చెప్పాం. క్లుప్తంగా దానిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెబుకద్నెజరు పడుకునేటప్పుడు ఆయన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంత పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత ఈ రాజ్యం అంతా ఏమవుతుంది అని తన హృదయంలో అనుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక ఎత్తైన విగ్రహం కనబడింది. ఆ విగ్రహము బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, మట్టితో చేయబడింది. తలేమో బంగారం, చేతులు ఛాతీ వెండి,
కడుపు అలాగే థైస్ తొడలు ఇత్తడి, మోకాళ్ళ నుంచి కింద వరకు ఇనుము, ఆ పాదాలు అరికాళ్ళు 10 వేళ్ళు ఇనుము మట్టితో కలిసి ఉన్నాయి. ఇది ఒక ఎత్తైన విగ్రహం ఈ నెబుకద్నెజర్కి కలలో కనబడింది. ఆ విగ్రహాన్ని చూస్తూ ఉండినప్పుడు ఆకాశంలో నుండి ఒక రాయి ఆ విగ్రహం యొక్క పాదాలని కొట్టింది. అప్పుడు ఆ విగ్రహం పడిపోయింది, మొత్తం పౌడర్గా మారిపోయింది. ఒక గాలి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టుకుపోయింది. ఆ చిన్న రాయి పెరిగి పెద్దదై భూమి మొత్తాన్ని నిండించింది. నెబుకద్నెజర్ దానికి అర్థం తెలుసుకోవాలి అనుకున్నాడు. దాని గురించి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ, జ్ఞానుల్ని, మాంత్రికుల్ని, కల్దీయుల్ని అందరినీ పిలిచి అడుగుతాడు, నాకు కల వచ్చింది, దాని అర్థం చెప్పండి అని. ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు, ప్రవక్త అయిన దానియేలు ఆ కళని ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాని అర్థం చెప్పాడు. దానియేలు చెప్పిన అర్థం ప్రకారము ఆ శిరస్సు బబులోను దేశం అంటే ఇరాక్, దాని తర్వాత మాదియా పారసీక, దాని తర్వాత గ్రీసు, దాని తర్వాత రోమ్, ఇవన్నీ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిని, హింసించిని. వాటిలో ఆఖరిది ఏంటి అనంటే అరికాళ్ళు 10 వేళ్ళు కలిగిన సామ్రాజ్యం. ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, మరియు 7 రాజులు కలరు. ఈ 7 రాజులు ఇశ్రాయేలుని పరిపాలించిన వాళ్ళు, ఇశ్రాయేలుని హింసించేవాళ్ళు. ఈ 7లో ఆఖరి వాడు క్రీస్తు విరోధి. వాడు కూడా వస్తాడు, పరిపాలిస్తాడు, హింసిస్తాడు. ఈ 7 రాజుల గురించి చెబుతా ఇక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేది. 5 రాజ్యాలు పడిపోయినాయి. ఇశ్రాయేలుని పరిపాలించి ఇశ్రాయేలుని హింసించిన ఆ 7 రాజ్యాల్లో 5 పడిపోయినాయి. మొదటిది ఈజిప్ట్ పడిపోయింది, రెండోది అషూర్ పడిపోయింది, మూడోది బబులోను పడిపోయింది, నాలుగోది మాదియా పారసీక, అది పరిపాలించింది పడిపోయింది, ఐదోది గ్రీకు వీరుడు అలెగ్జాండర్, అతని ప్రభుత్వం పరిపాలించింది పడిపోయింది. 5 పడిపోయారు. తర్వాత ఒక్కడున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం ప్రకారము 7 రాజ్యాల్లో 5 పడిపోయినాయి, ఒకటి ఉంది. ఆ ఒకటేంటి? రోమా సామ్రాజ్యం. ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను ఆ మొదటి శతాబ్దంలో ఆ ఒక్క రాజ్యము పరిపాలించేటప్పుడు, అంటే రోమ్ సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు యోహాను ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు రోమ్ పరిపాలిస్తుంది. దేవుని దూత యోహానుతో చెబుతున్నాడు, ఒకడున్నాడు, అంటే రోమ్ ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. రోమా సామ్రాజ్యాన్ని ఎవరు జయించారు? అది 4వ శతాబ్దం వరకు అది చాలా వరల్డ్ సూపర్ పవర్గా ఉంది. రోమా సామ్రాజ్యము చాలా ఏరియాస్ని కంట్రోల్లోకి తీసుకుంది. యూరప్లో నుండి, ఆఫ్రికాలో నుండి, ఏషియాలో నుండి చాలా కంట్రీస్ని తన అండర్లోకి తీసుకుంది. తర్వాత దాన్ని ఎవరు జయించలా. 4వ శతాబ్దంలో ఏమైందంటే దాని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది. అంటే ఒక లెటర్ని యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి తీసుకెళ్ళాలి అని అంటే కొన్ని రోజులు, నెలలు టైం పట్టేది. అప్పుడు ఆ రాజ్యంలో కలతలు ప్రారంభమైనవి. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది. విస్తారమైన రాజ్యం, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఈ 3 ప్రాంతాల్లో విస్తరించిన రోమా సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయటం దాన్ని పరిపాలించే నాయకులు వల్ల కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 2 భాగాలుగా విడదీశారు. నెబుకద్నెజర్కి కలలో ఆ విగ్రహం కనబడింది కదా, దానికి 2 కాళ్ళు ఉన్నట్టుగా రోమా సామ్రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్, ఈస్ట్ వెస్ట్, ఈస్టర్న్ రోమ్, వెస్టర్న్ రోమ్ అని 2 భాగాలుగా విభజించబడింది. తూర్పు రోమా సామ్రాజ్యము, పడమర రోమా సామ్రాజ్యము అని 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇక అక్కడి నుండి ప్రపంచం మొత్తాన్ని, ఇక వరల్డ్ సూపర్ పవర్గా ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన రాజ్యం లేదు.
ఇశ్రాయేలీల్ని పరిపాలిస్తూ హింసించిన రాజ్యం లేదు. ఐగుప్తుతో ప్రారంభమైంది ఇశ్రాయేలీని హింసించే రాజ్యం. ఐగుప్తు పోయింది, అషూరు పోయింది, బబులోను పోయింది, మాదియా పార్సీకా పోయింది, గ్రీసు పోయింది, రోమ్ పడిపోయింది. ఇక ఆ తర్వాత రోమా కాలంలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా ప్రభుత్వము పరిపాలనలో ఇశ్రాయేలీలు తమ దేశాన్ని విడిచిపెట్టి చెదిరిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు దేశము భూమి మీద లేకుండా దాని బౌండరీస్ చెడిపివేయబడినాయి, లేవు, దాని బౌండరీస్ పోయినాయి. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలు దేశము భూమి మీద లేదు. ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద అనేక దేశాల్లో చెదరిపోయారు. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలీని పరిపాలించే ఏకైక వరల్డ్ సూపర్ పవర్ అనేది ఇంక రాలా, ఎందుకంటే ఇశ్రాయేలీలే దేశంగా లేరు. ఇక్కడ రాయబడింది 7 రాజులు ఉన్నారు, అందులో 5 కూలిపోయారు. ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం రాసేటప్పుడు ఒకడున్నాడు, అంటే అది 6వ రాజ్యం, రోమా ప్రభుత్వం. ఆ టైంలోనే రోమ్తోనే ఇశ్రాయేలీల జాతిని అంతమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇశ్రాయేలీలు పారిపోయారు. ఇప్పుడు ఏమైందంటే 1వ శతాబ్దం తర్వాత 2వ శతాబ్దం వచ్చేసరికి వరల్డ్ మ్యాప్లో ఇశ్రాయేలు దేశం అనేది భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది. 6 రాజ్యాలు పరిపాలించినవి అవి పడిపోయినాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 7వ రాజ్యం రాబోతుంది, ఇశ్రాయేలీని పరిపాలించింది, ఇశ్రాయేలీని హింసించింది. ఆ 7వ రాజ్యమే క్రీస్తు విరోధి రాజ్యం. ఆ 7వ రాజే క్రీస్తు విరోధి. ఆ వ్యక్తే వచ్చి ఇశ్రాయేలీల్ని పరిపాలించాలి. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుద్ది అని అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశం భూమి మీద లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ 7వ రాజ్యం రావాలి, ఆ క్రీస్తు విరోధి రావాలి అని అంటే ఇశ్రాయేలీలు ఒక దేశంగా ఫామ్ అవ్వాలి. మే 14, 1948లో ఇశ్రాయేలీలు తిరిగి తమ భూమి మీదకు వచ్చి తిరిగి తాము ఒక దేశంగా ఫామ్ అయ్యారు. మే 14, 1948వ సంవత్సరం 1948 మే 14న వాళ్ళు ఒక దేశంగా ఫామ్ అయ్యారు. ఒక దేశంగా ఫామ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ఒక రాజ్యము భూమి మీద లెగవాలి. ఆ రాజ్యము ఐగుప్తు ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని ఎలా పరిపాలించిందో, అషూరు ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని ఎలా పరిపాలించిందో, బబులోను ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని ఎలా పరిపాలించిందో, మాదియా పార్సీకా ఎలా పరిపాలించిందో, గ్రీసు ఎలా పరిపాలించిందో, రోమ్ ఎలా పరిపాలించిందో, సేమ్ అట్లాగే ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని కూడా వేరే దేశం, వేరే రాజ్యము ఇశ్రాయేల్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే అందులో నుండే క్రీస్తు విరోధి వస్తాడు. ఇది ఎప్పుడు నెరవేరుద్ది అని అంటే మళ్ళీ అది చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. కడమవాడు ఇంకనూ రాలేదు. కడమవాడు అంటే క్రీస్తు విరోధి ఇంకా రాలా. వాడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉంటాడు. కొంచెం కాలం అంటే ఎంత కాలమో? మ్యాక్సిమం 7 ఇయర్స్. ఎందుకంటే దేవుడు వాడికి అంతే టైం ఇచ్చాడు. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి నేను మీకు సమాధానం ఇస్తాను అని చెప్పి వాడు ఒక నిబంధన చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారము క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి ఒక వారము నిబంధన చేస్తాడు. వారం అంటే 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు వాడు సమాధానంగా ఇశ్రాయేలీలతో ఉంటాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు వాడు ఇశ్రాయేలీని హింస పెడతాడు. అప్పుడు ఇశ్రాయేలీలు పారిపోతారు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి. ఐగుప్తు హింస పెట్టింది. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే కనాన్లోకి వెళ్ళారు. అషూరు దేశం హింస పెట్టింది. ఇశ్రాయేలీలు అషూరు దేశంలోకి చెరలోకి వెళ్ళారు. బబులోను దేశం హింస పెట్టింది.
ఇశ్రాయేలీలు బబులోను దేశంలోకి చెరలోకి వెళ్ళారు. ఆ చెరలో ఉన్న వాళ్ళని మాదియా పారసీక రాజ్యం పరిపాలించింది. ఆ తర్వాత గ్రీసు వచ్చింది, ఇశ్రాయేలీల్ని పరిపాలించింది. ఆ తర్వాత రోమ్ వచ్చింది, ఇశ్రాయేలీల్ని పరిపాలించింది, హింసించింది. ఇప్పుడు రాబోయే క్రీస్తు విరోధి వాడు వస్తాడు, కొద్ది రోజుల్లో వస్తాడు. వాడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేసుకుంటాడు. క్రీస్తు విరోధి అనేవాడు వాడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేసుకుని ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. అందులో మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. సో 7 రాజులు కలరు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనము, 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. 3.5 సంవత్సరాలు సమాధానంగా ఉంటాడు, 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీని తరుముతాడు. అదే కొంచెం కాలం. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజులు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈ వచనాలు మీకు అర్థం కావాలి. 11, 12, 13 వచనాలు మీకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలనుకోండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీకు అర్థం కావాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకి ఒక కల వచ్చింది. అందులో ఒక సముద్రం కనబడింది. ఆ సముద్రం మీద 4 వైపుల నుండి బలమైన గాలి సముద్రం మీద వేస్తుంది. అందులో ఒక సింహం బయటకు వచ్చింది, ఎలుగుబంటి బయటకు వచ్చింది, చిరతపులి బయటకు వచ్చింది. వీటన్నిటి గురించి నేను ఇదివరకు లైవ్ కార్యక్రమంలో చెప్పాను. ఇక 4వ జీవి ఏంటంటే ఒక భయంకరమైన జీవి బయటకు వచ్చింది. దాని తల మీద 10 కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు కలిగిన ఆ భయంకరమైన ఆ జీవిని, దానికి ఇనప దంతాలు ఉంటాయి. ఇనప దంతాలు కలిగి 10 కొమ్ములు కలిగిన ఆ మహాభయంకరమైన జీవిని చూసినప్పుడు దానియేలు భయపడతాడు. ఆ దర్శనం చూస్తున్నప్పుడు ఆ జంతువు, ఆ మృగం పైన ఉన్న 10 కొమ్ముల్ని దానియేలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంటే ఆ 10 కొమ్ముల మధ్యలో ఇంకొక చిన్న కొమ్ము మొలవటం స్టార్ట్ అయింది. ఆ కొమ్ము మొలిచి ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ముల్ని కింద పడేసింది. ఆ 3 కొమ్ములున్న స్థలంలో ఆ చిన్న కొమ్ము మొలిసి అది పెద్దదైంది. దానికి నోరుండిద్ది, కళ్ళు ఉంటాయి. ఆ నోటితో అది దేవుణ్ణి దూషిస్తూ దేవదూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దానియేలు ఆ కళ చూసినప్పుడు భయపడిపోతాడు. దానియేలుకి ఒక విషయం అర్థం కాదు. అదేంటంటే అసలు ఆ భయంకరమైన వికృతమైన మహాభయంకరమైన ఆ మృగం ఏంటి, దాని తల మీద ఉన్న ఆ 10 కొమ్ములు ఏంటి, ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు ఇరిగిపోయి దాని స్థానంలో ఇంకొక చిన్న కొమ్ము వచ్చింది, దాని అర్థం ఏంటి అనేది దానియేలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక రోడ్డు ఉంది. రోడ్డుకి ఇటువైపున పెద్ద పెద్ద చెరువుల్లాగా నీళ్లు ఉన్నాయి. చాలా లోతైన చెరువులు ఉన్నట్టు నీళ్లు ఉన్నాయి. ఆ రోడ్డు మీద ఒక ఆమె సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంది. సడన్గా మధ్యలో ఒక చోట ఆమె సైకిల్ ఆపి రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్లకుండా ఆ నీళ్ళ వైపు సైకిల్ తిప్పి వెంటనే నీళ్ళలోకి పోయింది. వెంటనే ఆమె సైకిల్ మునిగిపోయింది, ఆమె కూడా మునిగిపోయింది. ఈలోపు నేను అరుస్తున్నా, ఎవరైనా రక్షించండి అని. ఒక ఆయన నీళ్ళల్లోకి దిగి అలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆమెను వెతుకుతా ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన అలా ముందుకెళ్ళిపోతే సడన్గా ఆయన వెనకాల
సైకిల్ తేలింది, ఆమె డెడ్ బాడీ కూడా తేలింది. ఆ కళ వచ్చింది నాకు. డెడ్ బాడీ చూసిన తర్వాత నాకు భయం వేసింది. కళ చూసిన తర్వాత ఇదేంట్రా, ఏంటి, ఎవరైనా చనిపోబోతున్నారా, ఏంటి అని నాకు ఆందోళన వచ్చింది. ఉదయం కళ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట 2 గంటలప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. నాకు తెలిసిన ఒక సిస్టర్ నిద్రలోనే చనిపోయారు. మార్నింగ్ కళ వచ్చింది, మధ్యాహ్నానికి ఆమె చనిపోయారనే న్యూస్ వచ్చింది. ఆమె స్పోర్ట్స్ ఉమెన్, క్రీడాకారిణి, సైకిల్ దానికే సాదృశ్యం. నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి వెంటనే కళకు అర్థం అడిగి ఉండాల్సింది. ప్రభువా, ఈ కళ ఏంటి, ఈ కళకు అర్థం ఏంటి, ఈ కళ వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేది నేను అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఆ కళ గురించి చెప్పేవాడు. ఈ కళలో ఉన్న ఆమె పలానా ఆమె ఈరోజు చనిపోబోతుంది, ఆమె చనిపోకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి అని దేవుడు చెప్పేవాడు. కానీ నేనేం చేశాను, భయపడిపోయి మౌనంగా ఉండిపోయా. దానియేలుకి కళ వచ్చింది. దానియేలు చూసిన ఆ కళలో సముద్రంలో నుండి ఒక భయంకరమైన క్రూర మృగం బయటకు వచ్చింది. దాని తల మీద 10 కొమ్ములు ఉన్నాయి. దానియేలు దాన్ని చూసి భయపడుతున్నాడు. ఇనప దంతాలు ఉన్నాయి దానికి. దానియేలు దాన్ని కల్లో చూస్తూ ఉండినప్పుడు ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు విరిగిపోయినాయి. వాటి మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలిసింది. అది మొలుస్తున్నందుకు 3 కొమ్ములు కింద పడిపోయినాయి. ఆ 3 కొమ్ముల స్థానంలో ఈ చిన్న కొమ్ము పెరిగి పెద్దదైపోయింది. దానికి నోరుంది, కళ్ళున్నాయి. దానియేలు భయపడ్డాడు. ఏంటిది అని కలవరపడ్డాడు. దానియేలు ప్రార్థన చేశాడు. నాకులాగా భయపడిపోయి ఊరుకోలా, దానియేలు ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక దూత దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలుకి ఆ కళ యొక్క అర్థం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ కళ యొక్క అర్థం ఏంటి, దాని అర్థం ఇక్కడ రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగు చెప్పాను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులుగొట్టుచు లోకమంతయు భక్షించును. 24వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయను. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును అని రాయబడింది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే 10 మంది రాజులు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ టైంలో ఇంకొకడు వచ్చి ఆ 10 రాజ్యాల్లో కలుస్తాడు. అప్పుడు 3 రాజ్యాలు పడిపోతాయి. 3 రాజ్యాలు పడిపోతే 7 ఉంటాయి. ఆ 7తో కొత్తగా మొలిచిన కొమ్ము 8వ వాడవుతాడు. వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే మీకు ఒక బెస్ట్ హిస్టారికల్ ఈవెంట్ చెప్తాను. ఈ ప్రపంచంలో 1914 నుండి 1918 వరకు, 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలన్నీ పాల్గొన్నాయి. ఒక దేశం ఇంకో దేశం మీద, ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసుకున్నాయి. అప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎంతో ఆస్తి నష్టం వచ్చేసింది. యుద్ధం అయిపోయేసరికి 4 సంవత్సరాల యుద్ధం అయిపోయిన తర్వాత రాజ్యాలన్నీ కూర్చుని ఆలోచించుకున్నాయి, అరే ఇంత నష్టం వచ్చింది, ఇంత భయంకరమైన నష్టం వచ్చింది అని ఆలోచించుకున్నాయి. కానీ అవి దాన్ని ఆపటానికి ఏమి నెససరీ యాక్షన్స్ తీసుకోవాలి.
అవి తీసుకున్నా అవి ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచింది. 1939 నుండి 1945 వరకే ఇంకొక ప్రపంచ యుద్ధం వచ్చింది. అది రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఈసారి కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ప్రపంచ దేశాలన్నీ ఆస్తి నష్టం, మనుషుల నష్టం, వాతావరణం పాడైపోయింది, భూమి వేస్ట్ అయిపోయింది. బాంబులు వేసుకోవటం ద్వారా భయంకరమైన లాస్ వచ్చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక చోటకు వచ్చి కూర్చుని అనుకున్నాయి, యుద్ధాల వల్ల లాభం లేదు, యుద్ధాల వల్ల ప్రాణ నష్టం ఉంది, ఆస్తి నష్టం ఉంది, పర్యావరణం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక తర్వాత యుద్ధాలు రాకుండా ఉండాలి అని అంటే మనలోనే కొంతమంది పెద్దలుగా కూర్చుందాం, మనం ఒక కమిటీ ఫామ్ అవుదాం. ఎవరైనా యుద్ధాలు చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని మనం ఆపుదాం, వాళ్ళతో చర్చలు జరుపుదాం, యుద్ధాలు ఆపుదాం, ప్రపంచాన్ని శాంతిలోకి నడిపిద్దామా అని చెప్పి కొన్ని దేశాలు, అగ్రరాజ్యాలు ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయినాయి. దాన్నే యుఎన్ఓ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ ఫామ్ అయింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యుద్ధాలు జరగకుండా చూడటం. అయినా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ యుఎన్ఓ వల్ల చాలా యుద్ధాలు ఆగినాయి. కానీ ఈరోజు ఇప్పుడు మీరు గమనించండి, యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దేశం, హమాస్, లెబనాన్, సిరియా యుద్ధాలు చేస్తున్నాయి. నార్త్ కొరియా యుద్ధానికి సిద్ధపడుతుంది, చైనా యుద్ధానికి సిద్ధపడుతుంది. ప్రపంచ దేశాలు యుద్ధాలకు రెడీ అవుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మూడవ ప్రపంచ యుద్ధం ఒకటి జరగటానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. దాని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 39వ అధ్యాయంలో ఒక వార్ ఉంది, ఒక యుద్ధం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఆ యుద్ధం వల్ల ఏమైందంటే ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాయి. ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తాయి. ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ నాశనం అవుతాయి. ఇది ప్రవచనం. ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆ రోజు అద్భుత రీతిగా ఇశ్రాయేల్ని కాపాడతాడు. ఈ యుద్ధం జరగాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిద్ది అని చెబుతున్నారు. రావచ్చు, డెఫినెట్గా వచ్చిద్ది. ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత, మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడిన ఆ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు అమెరికా పడిపోయిద్ది, రష్యా పడిపోయిద్ది, చైనా పడిపోయిద్ది. ఇప్పుడున్న పెద్ద పెద్ద అగ్రరాజ్యాలన్నీ పడిపోయిన తర్వాత అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూర్చుని ఏం ఆలోచిస్తాయి అంటే మళ్ళీ ఇంకొక యుద్ధం రాకూడదు, యుద్ధాలు రాకుండా ఉండాలంటే ప్రపంచానికి నాయకులు ఉండాలి, ప్రపంచ దేశాలన్నిటికీ నాయకులు ఒక చోట కూర్చుని వాళ్ళు ప్రపంచం మొత్తానికి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రపంచం మొత్తము 10 దేశాలను ఎన్నుకుంటాయి. ఇప్పుడు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. దాంట్లో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, మెంబర్షిప్ కంట్రీస్. అది అమెరికా ఒకటి, యూకే ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, రష్యా ఒకటి, చైనా ఒకటి. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ యుఎన్ఓలో. కానీ ఇప్పుడు రాబోయే యుద్ధాలు వాటి ద్వారా యూకే పడిపోయిద్ది, ఫ్రాన్స్ పడిపోయిద్ది, అమెరికా పడిపోయిద్ది, చైనా పడిపోయిద్ది, రష్యా పడిపోయిద్ది. వాటికి పవర్ ఉండదు, కెపాసిటీ ఉండదు. ప్రపంచంలో 10 దేశాలు కలిసి ఒకటయ్యి వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని శాంతి సమాధానాల్లో మేము నడిపిస్తాము అని చెప్తే అది ఆ కమిటీ ఒకటి ఫామ్ అవ్వాలి. 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యంగా ఫామ్ అవ్వాలి.
ఇక్కడ రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. కొద్ది రోజుల్లో మనం ఏం చూడబోతున్నామంటే 10 మంది రాజులు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపించడం చూస్తాం. వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని తమ కంట్రోల్లో తీసుకుంటారు. ఇంతకీ 10 రాజ్యాలు ఏ రాజ్యాలు? ఈ 10 రాజ్యాల గురించి మనం తెలుసుకోవాలి అని అంటే తిరిగి మరలా మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి కల వచ్చింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకి కల వచ్చింది. ఇద్దరికి కలలు వచ్చినాయి. కలలో వాళ్ళు కొన్ని రాజ్యాలు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడం చూశారు. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదియా పారసీక. మొదటిది బబులోను. బబులోను అని అంటే అది ఇరాక్ దేశం. మాదియా పారసీక అంటే అది ఇరాన్ దేశం. ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలించినాయి. తర్వాతది గ్రీస్ సామ్రాజ్యం. గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు. కానీ పిల్లలు లేకుండానే చనిపోయాడు. 30 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని కింద 4 జనరల్స్ ఉన్నారు. వాళ్ళు అతని రాజ్యాన్ని పంచుకున్నారు. ఒకళ్ళేమో ఈస్ట్, ఇంకొకళ్ళు వెస్ట్, ఇంకొకళ్ళు నార్త్, ఇంకొకళ్ళు సౌత్ తీసుకున్నారు. ఈ 4 రాజ్యాలు 4 దేశాలు, ప్రాముఖ్యమైన దేశాలు. ఒకటి సిరియా, ఇంకోటి ఈజిప్ట్, ఇంకోటి టర్కీ, ఇంకోటి గ్రీస్. 10 రాజ్యాలు ఫామ్ అవ్వాలి అని అంటే అందులో ఫస్ట్ తల అది ఇరాక్ దేశం, తర్వాత ఇరాన్ దేశం, తర్వాత ఈ 4 దేశాలు గ్రీస్ రావాలి, టర్కీ రావాలి, సిరియా రావాలి, ఈజిప్ట్ రావాలి. ఈ 6 దేశాలు ఇప్పుడు మనకు వచ్చినాయి. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ చూసిన కలలో తర్వాత ఇనుము మోకాళ్ళ దగ్గర నుండి కింద వరకు ఇనుము, అది రోమా సామ్రాజ్యం, రోమ్. 7వ రాజ్యము రోమ్ ఉండబోతుంది. ఈ 7 కాకుండా ఇంకా 3 సామ్రాజ్యాలు వీటితో కలుస్తాయి. ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు. ఒక రోమ్ ఒక్కటే రోమన్ క్యాథలిక్ ఉంది. రోమ్ ఒక్కటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన దేశం. మిగిలిన దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలు. 10 మంది రాజులు రాబోతున్నారు. ఈ 10 మంది రాజుల్లో ఆల్మోస్ట్ మనకు తెలిసిన దేశాలు ఉన్నాయి. ఇరాక్ దేశము, ఇరాన్ దేశము, సిరియా దేశము, ఈజిప్ట్ దేశము, గ్రీసు దేశము, అలాగే టర్కీ దేశము, రోమ్. 7 దేశాలు మనకు తెలుసు. ఇంకా 3 వస్తాయి. ఇవన్నీ కలిసి ఒక కూటమిగా ఫామ్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఒక యునైటెడ్ ఆర్గనైజేషన్గా, ఇవన్నీ కలిసి ఒక సామ్రాజ్యంగా స్థాపించబడతాయి. 10 మంది కలిసి రాజులు అవుతారు. 10 రాజ్యాలు కలిసి ఒకటవుతాయి. ఇవన్నీ ప్రపంచానికి ఏం చెప్తాయి అనంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది, కానీ మనం చాలా నష్టపోయాము. ఇక ముందు ఇలాంటి యుద్ధాలు రాకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మేము ప్రపంచానికి సమాధానం ఇస్తాము, మేమే ప్రపంచాన్ని రక్షిస్తాము అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అప్పటికి అమెరికా పడిపోయిద్ది, రష్యా పడిపోయిద్ది, చైనా పడిపోయిద్ది, యూకే పడిపోయిద్ది, ఫ్రాన్స్ పడిపోయిద్ది. ఇప్పుడున్న సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు పడిపోతాయి. ఇప్పుడు ఇస్రాయేలు గాజా, ఇస్రాయేల్ ఇరాన్, ఇస్రాయేల్ లెబనాన్, ఇజ్రాయెల్ సిరియా యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తే ఇరాన్ హమాస్కి సపోర్ట్ ఇస్తుంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుందని రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచము 2 గ్రూపులు అవుతుంది.
2 గ్రూపులుగా మారిపోయి ఒక మహాయుద్ధం రాబోతుంది కొద్ది రోజుల్లో. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ప్రకారము రష్యా తన యొక్క కూటమితో పాటు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి రాబోతుంది. అది ఆ యుద్ధం జరగాలి, అప్పుడే సంఘం ఎత్తబడదు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధము తప్పనిసరిగా జరగాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఏముంది? రష్యా దేశము, ఇరాన్ దేశము, సిరియా దేశము, ఈజిప్ట్, దాని పక్కనున్న అరబ్ దేశాలు అన్నీ కలిసి యెరూషలేం మీద యుద్ధం చేయటానికి రాబోతున్నాయి. ఆ యుద్ధంలో ఓడిపోతాయి. ఇశ్రాయేలీలు ఏం చేయరు? ప్రార్థన చేస్తారు. దేవుడే ఆకాశంలో నుంచి రాళ్ళుచ్చు కొడతాడు వాళ్ళని. వాళ్ళందరూ ఓడిపోతారు, పడిపోతాయి, ఆ రాజ్యాలు పడిపోతాయి. ఆ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం అయిన తర్వాత 10 దేశాలు ప్రపంచం మొత్తం ఎదుట నిలబడి, ఇప్పటికే మనం చాలా నష్టపోయాము, ఇక యుద్ధాలు జరగకూడదు, ఇక ప్రపంచంలో శాంతి ఉండాలి, ఆ శాంతిని మేమే ఇస్తాము అని 10 దేశాలు కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ప్రపంచానికి పీస్ ఇస్తామని చెప్పాలి. ఇదంతా మనం న్యూస్లో చదవబోతున్నాం, ఇవన్నీ వార్తల్లో రాబోతున్నాయి. అప్పుడేం జరిగిద్ది? ప్రపంచ దేశాలన్నీ ఈ 10 మంది కలిసి, 10 రాజ్యాలు కలిసి, లేదా ఈ 10 దేశాలు కలిసి ఫామ్ అయ్యే కూటమికి మద్దతు ఇస్తాయి. అవునండి, మీరు చెప్పింది కరెక్టే, మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టపోయాం, రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపోయాం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో నష్టపోయాం, ఇక మనకి ఈ నష్టం ఉండకూడదు, దయచేసి ప్రపంచాన్ని కాపాడండి అని ఆ 10 దేశాలకి పవర్ని ఇస్తాయి. అప్పుడు 10 దేశాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఆ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఈ యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. ఆ టైం వచ్చేంత వరకు వీళ్ళెవరికి వరల్డ్ సూపర్ పవర్ పరిపాలనలోకి వీళ్ళు రారు. ఆ కాలం వచ్చేసరికి ఈ 10 రాజ్యాలు కలిసి ఒకటవుతాయి. ఒకటయ్యి వాళ్ళు అలా చూస్తూ ఉంటుంటే, ఇందాక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు ఏం చూశాడు? ఒక భయంకరమైన క్రూర మృగం చూశాడు. దాని తల మీద 10 కొమ్ములు ఉన్నాయి. అంటే 10 దేశాలు ఒక రాజ్యంగా ఫామ్ అవుతాయి. అవి అలా కూటమి ఫామ్ అయిన వెంటనే ఆ 10 కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలవటం స్టార్ట్ అయింది. అది మొలిసి ఆ 3 కొమ్ములని లేపేసిద్ది. లేపేసి ఆ 3 కొమ్ముల స్థానంలో ఇది 8వ కొమ్ముగా నిలబడింది. అంటే 10 దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అయినప్పుడు ఇంకొక వ్యక్తి ఈ 10 దేశాల్లోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఏ దేశం నుంచి వస్తాడు? ఏ దేశం నుంచి వస్తాడు? ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడి నుండి వస్తాడో తెలుసా? మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథము 5వ అధ్యాయము మీకోసం నేను చదువుతాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదురించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. 6వ వచనం. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును అని రాయబడింది.
ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయం 5, 6 వచనాల్లో 2 దేశాల పేర్లు మీరు వింటున్నారు. ఒకటి అష్షూరు దేశము, 2 నిమ్రోదు దేశం. అష్షూరు, నిమ్రోదు. మనం ఇందాక చెప్పాను కదా, అష్షూరు ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని పరిపాలించింది, హింసించింది అని. నిమ్రోదు అనేవాడు పాత నిబంధనలో క్రీస్తు విరోధి. కొత్త నిబంధనలో క్రీస్తు విరోధి ఎవరంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. నిమ్రోదు దేశము, అష్షూరు దేశము అంటే ఏంటో తెలుసా? నిమ్రోదు అనేవాడు, వీడు ఆదికాండం 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో వాడు ఒక ప్లెయిన్ ల్యాండ్ని చూశాడు. ప్లెయిన్ ల్యాండ్, షీనారు అనే ప్రాంతంను చూశాడు. అక్కడ బాబేల్ను కట్టాడు, అషూర్ని కట్టాడు. ఈ ప్రాంతం అంతా కట్టిన వాడు అతనే. ఒకప్పుడు అషూరు ప్రాంతం అంటే, ఇప్పుడు అషూర్ అంటే ఎవరికి తెలియదు. ఈ మీకా గ్రంథం రాసేటప్పుడు, యెషయా గ్రంథం రాసేటప్పుడు అప్పుడు అషూర్ అనే దేశం భూమి మీద ఉంది. ఇప్పుడు అషూర్ అనే దేశం భూమి మీద లేదు. అప్పుడున్న అషూరు దేశం ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఇరాన్ దేశము, ఇరాక్ దేశము, సిరియా దేశము, అలాగే టర్కీలో కొంత భాగం అంతా కలిపితే అషూరు దేశం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇరాక్ దేశము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిరియా దేశము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టర్కీలో కొంత భాగము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇరాన్లో కొంత భాగము, ఈ కొద్దిగా భాగాలన్నీ కలిపితే అప్పుడున్న అషూరు దేశం అవుతుంది. క్రీస్తు విరోధి అనేవాడు ఈ ప్రాంతంలో నుండే రాబోతున్నాడు. చాలామంది ఏం చెప్తారు అని అంటే, సిరియా నుండే క్రీస్తు విరోధి వస్తాడు అని. సిరియా నుండి ఎందుకు వస్తాడు? దానికి ఒక స్థిరమైన స్టాండర్డ్ ప్రాఫెసీ ఉంది. ప్రవచనం ఏంటో తెలుసా? అలెగ్జాండర్ అనే వ్యక్తి, ఆయన సామ్రాజ్యాన్ని జయించుకుంటా వెళ్ళి 30వ సంవత్సరంలో చనిపోయాడు. చనిపోతే ఆయన స్థానంలో ఆయన కింద ఉన్న 4 జనరల్స్ రాజ్యాన్ని పంచుకున్నారు. ఆ రాజ్యాన్ని పంచుకున్నప్పుడు ఆ రాజ్యము, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, 2 జనరల్స్ పంచుకున్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ 2 రాజ్యాల మధ్య జరిగే రాజకీయం గురించి దానియేలు ప్రవచనం చెప్పాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 40వ వచనంలో, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనంలో దానియేలు చెప్తాడు, అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు, దక్షిణ దేశం అంటే ఈజిప్ట్, దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను. మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. 41వ వచనం, అతడు ఆనంద దేశమున, ఆనంద దేశమున అంటే యెరూషలేము, ఇశ్రాయేలు, అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు, గాని ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతి నుండి తప్పించుకొనిదరు అని రాయబడింది. అంటే ఉత్తర దేశం నుండి ఒక రాజు వస్తాడు. ఉత్తర దేశం అంటే సిరియా, దక్షిణ దేశం అంటే ఈజిప్ట్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనం ప్రకారము క్రీస్తు విరోధి అనేవాడు ఉత్తర దేశం నుండి ఆనంద దేశంలోకి, అంటే ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తర దేశం అంటే సిరియా. సిరియాలో నుండి, అది ఒకప్పుడు అషూరు ప్రాంతం, అషూరులో నుండి క్రీస్తు విరోధి వస్తాడు అని యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. అషూరులో నుండే, అంటే ఈ ఉత్తర దేశంలో నుండే క్రీస్తు విరోధి యెరూషలేంలోకి వస్తాడు అని దానియేలు గ్రంథంలో ఉంది. ఉత్తర దేశం అన్నా అషూరు అన్నా ఈ 2 అధ్యాయాల్లో సిరియాని సూచిస్తుంది. కాబట్టి సిరియాలో నుంచి క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి క్రిస్టియన్ కాదు, క్రీస్తు విరోధి యూదుడు కాదు. క్రీస్తు విరోధి అనేవాడు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి. ఈ మధ్య ఒక పాప
ఆ పాప క్రిస్టియన్. ఆ పాప వాళ్ళ క్లాస్మేట్తో మాట్లాడుతూ ఉండినప్పుడు వాళ్ళ క్లాస్మేట్ సడన్గా అన్నాడంట, ఇంకా మనకేం దిగులు లేదు, మనము ప్రపంచం మొత్తం సమాధానంలో ఉండబోతుంది, ఎందుకంటే మెస్సయ్య వస్తున్నాడు అని అన్నాడంట. ఆ మాట పలికింది ఒక క్రైస్తవుడు కాదు, అతడు ఒక ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి. ఇస్లాం మతంలో వాళ్ళు కూడా ఏం నమ్ముతారంటే క్రీస్తు వస్తాడు అని నమ్ముతారు, క్రీస్తు రాబోతున్నాడు అని నమ్ముతున్నారు. కానీ వాళ్ళు నమ్మే క్రీస్తు ఎవరంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఇస్లాం మత గ్రంథాలు హదీత్ అనే గ్రంథంలో క్రీస్తు విరోధి గురించి రాయబడి ఉంది. క్రీస్తు విరోధిని ఇస్లాం మతస్థులు నమ్ముతున్నారు, మెస్సయ్యాగా నమ్ముతారు. సో కాబట్టి అతడు వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. వాడు ఇస్లాం మతంలో నుంచి వస్తాడు, ఇశ్రాయేలీల దగ్గరికి వస్తాడు. వాడు ఇశ్రాయేలీల దగ్గరికి రావటానికి వాడికి ప్రపంచ దేశాల పవర్ అవసరం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ 10 రాజ్యాల దగ్గరికి వెళ్తాడు. వాడు వెళ్ళిన తర్వాత ఆ 10 రాజ్యాల్లో 7 రాజ్యాలు అతనికి సపోర్ట్ ఇవ్వటానికి ముందుకు వస్తాయి. కానీ 3 రాజ్యాలు వాడికి సపోర్ట్ ఇవ్వవు, వ్యతిరేకిస్తాయి. అప్పుడు ఆ 3 రాజ్యాలు ఆ కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు 8వ వాడుగా క్రీస్తు విరోధి అందులోకి వస్తాడు. 8వ వాడుగా వాడు ఆ 7 రాజులతో ఉంటాడు. ఇప్పుడు ఆ వచనం మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఆ క్రీస్తు విరోధి ఈ 10 మంది రాజుల్లో 3 తోసేసి వాడు ఒకటై 8వ వాడుగా వచ్చి ప్రపంచానికి శాంతినిస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? 13వ వచనం. మిగిలిన 7 రాజులు ఏం చేస్తారంటే వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమునో అధికారమునో ఆ మృగమునకు అప్పగింతురు. ఈ 10 మంది రాజుల్లో ఆ క్రీస్తు విరోధికి ప్లేస్ ఇవ్వటానికి 3 రాజులు పడిపోతే 7 రాజులు ఉంటారు. ఆ 7 రాజులు తమ బలాన్ని తర్వాత తమ అధికారాన్ని వాళ్ళందరి ఏకాభిప్రాయంతో క్రీస్తు విరోధికి ఇచ్చేస్తారు. అప్పుడేమైంది? ఇక 7 కంటే కూడా పవర్ అంతా క్రీస్తు విరోధి చేతిలోనే ఉంటుంది. యాంటీ క్రైస్ట్ అనేవాడు అప్పుడు వాడు సింహాసనం మీద ఎక్కి కూర్చుంటాడు. ప్రపంచం మొత్తాన్ని ఇక వాడే కంట్రోల్ చేస్తానంటాడు. మీకు అర్థమైందా? కొద్ది రోజుల్లో 10 రాజ్యాలు కలిసి ఒకటవ్వాలి. అది ఒకటవ్వాలి అంటే ప్రపంచంలో యుద్ధం జరగాలి. ప్రపంచ యుద్ధం ఏదో జరగాలి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ప్రకారము ఇశ్రాయేలు దేశం మీద ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి వెళ్ళాలి. ఏమో ఎవరికి తెలుసు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇక ఆగకపోవచ్చు. దాన్ని ఆపటానికి, దాని మీద యుద్ధం చేయటానికి ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళొచ్చు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నష్టపోతాయి. అప్పుడు 10 దేశాలు కలిసి ఒక్కటిగా ఫామ్ అయి మేము ప్రపంచానికి శాంతినిస్తాము అని అంటే అప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. వాడొచ్చి ఈ 10 రాజ్యాల దగ్గర కూర్చుంటే అందులో 3 రాజ్యాలు క్రీస్తు విరోధికి సహకరించవు. అప్పుడు ఈ మిగిలిన వాళ్ళు 3 రాజ్యాలని బయటకు పంపిస్తే మిగిలేది 7 రాజ్యాలు. ఈ 7 రాజ్యాలు ఏకాభిప్రాయంలోకి వచ్చేసి క్రీస్తు విరోధికి తమ బలాన్ని తమ అధికారాన్ని ఇచ్చి ఆ ప్రపంచ సింహాసనం మీద కూర్చోబెడతారు. అప్పుడు క్రీస్తు విరోధి వన్ అండ్ ఓన్లీ సింగిల్ లీడర్గా ఉంటాడు. ఇక ప్రపంచం మొత్తం ఆటోమేటిక్గా వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళినాయి. అవన్నీ ఓడిపోయినాయి. ఇశ్రాయేలీని దేవుడు అద్భుత రీతిగా కాపాడుతాడు. ఆ ప్రవచనం నెరవేరిన తర్వాత ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఒక స్పెషల్ పీపుల్గా కనబడతారు. అలాంటి వాళ్ళ మీదకి వెంటనే యుద్ధానికి వెళ్ళడు క్రీస్తు విరోధి. వాడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలకి సమాధానం ఇస్తానని చెప్పి ఇశ్రాయేలీలతో మాట్లాడి
మీకు మాటి మాటికి ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మీద యుద్ధం చేస్తున్నారు, కాబట్టి మీ యుద్ధాలు జరగకుండా మీకు సమాధానం ఇస్తానని చెప్పి ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాల నిబంధన ఒప్పందం చేస్తాడు. అందులో మొదటి 3.5 సంవత్సరాలు వాడు సమాధానంగా ఉంటాడు. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు కట్టుకున్న మందిరంలోకి వాడు వెళ్ళి కూర్చుని, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అంటాడు. అప్పుడు ఇశ్రాయేలీలు కొండకు పారిపోతారు. అప్పుడు సంఘం ఎత్తబడింది. దేవుని బిడ్డ, మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. ఈ దినాల్లో మనల్ని మనం దేవునికి అప్పగించుకుని మన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎండ్ టైమ్స్లో, లాస్ట్ డేస్లో మేము ఉండగా ఈ బిడ్డలు మీరు సిద్ధపరచండి నాయన. నీ రాజ్యం కొరకు అయా, నీ సన్నిధిలో నిలబడటం కొరకు బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి నిలబెట్టి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.